కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s. తెల్లవారితే గురువారం, అది సినిమా పేరు. కానీ నా లైఫ్ లో మాత్రం ఆ రాత్రి తెల్లవారితే ఉత్సాహం. ఒక స్కూల్ పిల్లాడు తెల్లవారితే ఉత్సాహం అన్నాడంటే ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. నాకు నెక్స్ట్ డే నుంచి వెకేషన్. 1 కాదు, 2 కాదు, 3 కూడా కాదు. మేము సంవత్సరం మొత్తం కరుడు కట్టిన ఖైదీలు విడుదల కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూసే 60 రోజుల సమ్మర్ వెకేషన్. వేసవి సెలవులంటే గోల్ ఇంత అంతా చెప్పండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కజిన్స్ తో కలిసి ఇల్లు పీకి పందిరి వేయాలి, కొత్త అవకాయలన్నీ ఓ పట్టు పట్టాలి, మన స్టార్ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూసేయాలి, ఎక్కడ లేని వెర్రల్లరితో పిన్నులు బాబాయిల దగ్గర తిట్లు తినాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత హడావిడి, ఎంత గోల. ఆ ఫీలింగే వేరబ్బా. కానీ ప్రశాంతంగా తింటున్న బిర్యానీలోకి సడన్ గా ఇలైచీ వచ్చినట్టు వెకేషన్ ప్లాన్స్ ని ఫసక్ చేయడానికి స్కూల్ వాళ్ళు ఓ బ్రహ్మాస్త్రాన్ని మా లాంటి పిచ్చుకల మీద ప్రయోగించేవారు. దాని పేరే హాలిడే హోంవర్క్. ఏమండి, నాకు అర్థం కాక అడుగుతా, ఓపెనింగ్ బౌలర్ కి హెల్మెట్ పెట్టినట్టు, రన్నింగ్ రేస్ లో పరిగెత్తే వాడికి గజ్జలు కట్టినట్టు హాయిగా హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకునే పసి ప్రాణాలకి ఇలా హోంవర్క్ ఇవ్వడం ఎంతవరకు సబబు అధ్యక్ష? సరే పోనీ ఏదో మాట వరుసకి ఒక్క సబ్జెక్ట్ ఇస్తే ఇచ్చారా అనుకుంటే ప్రతి సబ్జెక్టు మా మీద దండయాత్రే. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ, ఆఖరికి మా ఎన్వైరన్మెంటల్ సైన్స్ టీచర్ కూడా హాలిడేస్ లో మేము చూసిన ప్రతి చెట్టుకి ఆకులు లెక్క పెట్టమని హోంవర్క్ ఇచ్చేవాడు. మన RRR లో రామరాజుకు భీమ్ తోడైనట్టు మా స్కూల్ టీచర్స్ కి మా పేరెంట్స్ తోడేవారు. కాకపోతే రామరాజు, భీమ్ మన స్వాతంత్రం కోసం పోరాడారు. మన సినిమాలో మాత్రం మా వాళ్ళు మాకు సంఖ్యలు వేయడానికి ఒకటయ్యారు. మళ్ళీ ఏదైనా అడిగితే మాత్రం నో పెయిన్ నో గెయిన్, టుడేస్ థార్న్స్ ఆర్ టుమారోస్ రోజెస్, టీచర్ సబ్కా మాలిక్ అని ఇలాంటి నిబ్బా డైలాగ్స్ వినాల్సి వచ్చేది. ఇంకా ఇంతమంది పట్టుపట్టేసరికి మన కథ కంచిగా అనుకున్నారేమో. ఆహా, అంత లేదుగా. వాళ్ళు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా కాంబోతో అదరగొడదాం అనుకుంటే మేము మాత్రం SS రాజమౌళి లాగా సోలోగా మేనేజ్ చేసేవాళ్ళం. అదేనండి, వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా మా చేత ఒక్క అక్షరం కూడా రాయించలేకపోయేవారు. అట్లుంటుంది మనతోని. ఇంకా 60 రోజుల్లో 59 రోజులు అలా జాలీగా గడిపేశాక ఆ లాస్ట్ ఒక్క రోజు మాత్రం ఎక్కడ లేని తపస్సులు చేసేవాళ్ళం. నరసింహ సినిమాలో రజనీకాంత్ కూడా ఇన్ని కష్టాలు పడుండడు అనిపించేది. మొత్తానికి మా అమ్మ నైట్ మొత్తం కూర్చుని డయాగ్రామ్స్ వేస్తే, మా అన్నయ్య నైట్ అవుట్ చేసి అడిషన్లు సబ్ట్రాక్షన్లు చేస్తే కానీ గట్టెక్కే వాళ్ళం కాదు. ఈ ఎక్స్పీరియన్స్ తో మేమేదో నెక్స్ట్ ఇయర్ బుద్ధిగా ఫస్ట్ నుంచి హోంవర్క్ చేసేవాళ్ళం అనుకుంటున్నారేమో. అబ్బే, అదే రక్తం, అదే పౌరుషం. కామెడీ ఏంటంటే ఇదే హ్యాబిట్ ఇంజనీరింగ్ దాకా ఎగబాకింది. కాకపోతే ఇక్కడ హోంవర్క్లు అయితే అక్కడ అసైన్మెంట్లు. కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s.